హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. నాకు బ్యాక్ సైడ్ బోట్ నెక్ కావాలి, ఫ్రంట్ సైడ్ ఏమో డీప్ నెక్ కావాలి, ప్లస్ షేప్ కావాలి. ఎలా? అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్యాక్ సైడు హోల్ పెట్టాను, ఫ్రంట్ సైడు డీప్ నెక్ పెట్టాను, ప్లస్ కింద షేప్ బెల్ట్ వాడాను. స్టిచ్చింగ్ వీడియో స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తున్నానండి. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో చూసుకోండి, వీడియోని సేవ్ చేసుకోండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్కి మనం లైనింగ్ పార్ట్ని ఈ విధంగా మొత్తం అంతా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఉగ్గు ముడత అన్నది లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వండి. మొత్తం అంతా నీట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగా ఈ విధంగా రౌండ్ మొత్తం తిప్పుకుంటూ అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా ఉంటే మొత్తం అంతా కట్ చేసుకోండి. అటాచ్ చేసుకునేటప్పుడు అస్సలు ఉగ్గు రానివ్వద్దండి, నీట్గా ఉండాలి ఫినిషింగ్ అన్నది. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కూడా మనం పైపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా సన్నగా కచ్చుంచుకొని మొత్తం అంతా నీట్గా కటింగ్ అన్నది చేయండి. బ్యాక్ సైడ్ హోల్ ఉంది కదా డ్రాప్ నెక్, ఆ డ్రాప్ నెక్ అన్నది షేప్ అవుట్ అవ్వకుండా ఎక్కడ లాగకుండా చిన్నగా తిప్పుకుంటూ ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం అంతా రౌండ్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని చిన్న ఘాట్ పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా బ్యాక్ సైడ్ రౌండ్ అన్నది కట్ చేసుకోండి. మనం ఫస్ట్ లైనింగే కదా కట్ చేసుకుంది, బ్లౌజ్ పీస్ని ఇలా కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. కింద కూడా ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా బెల్ట్ అన్నది అటాచ్ చేసుకోవాలి కాబట్టి అటాచ్ చేసుకోవడం కోసం ఒక కుట్టు వేసుకొని మొత్తం సైడ్స్ కానీ కింద కానీ మొత్తం అంతా ఎక్స్ట్రా క్లాత్లు ఏం లేకుండా ఫినిషింగ్ అన్నది నీట్గా వచ్చేటట్టు ఇదిగో ఈ విధంగా మొత్తం కట్ చేసుకుంటున్నాను. మనకి ఫినిషింగ్ అనేది చాలా చాలా ముఖ్యమండి. బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడే ఫినిషింగ్ అనేది చూసుకోండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంది అంటే మాత్రం కస్టమర్లు ఎక్కడికి పోరండి, మన దగ్గరికే వస్తారు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఎక్స్ట్రా బెల్ట్ అన్నది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే సన్నగా పైపింగ్ అయినా వేసుకోవచ్చు, ఎవరెవరి ఇంట్రెస్ట్ అండి. నేనైతే కింద సైడ్ మాత్రం అసలు పైపింగ్ వెయ్యను. ఎందుకు అంటే కొంతమంది చేయగలిగితే బెల్టే వేస్తాను. ఈ విధంగా వేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ చూసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ కింద షేప్ బెల్ట్ రెండు ఉంటాయి కదా, రెండు 1 by 1 అటాచ్ చేసుకోవడమేనండి. 1 by 1 అటాచ్ చేసుకొని ఒకసారి రివర్స్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఇక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ కూడా మనకి షేప్ బెల్ట్ అనేది ఏ సైజులో కావాలో చూసుకొని నీట్గా ఫినిషింగ్ అన్నది ఇస్తానండి. నేను కటింగ్లో ఎక్కువ షేప్ బెల్ట్ అన్నది కొలుచుకోనండి. ఈ విధంగా స్టిచ్ చేశాకే ఎక్స్ట్రా క్లాత్ నాకు ఉజ్జాయింపు చూసుకొని కట్ చేసుకుంటాను. నాకు ఇదే అలవాటు. ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ సైడ్ టక్స్లు అన్నవి వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ ముందే అటాచ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. 1 by 1 మనం బ్లౌజ్ కనుక స్టిచ్ చేసుకోగలిగితే ఈజీగా తొందరగా 15 minutesలోనే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం స్టిచ్ చేసుకుంటే మాత్రం బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా 1 by 1 డాట్స్ అన్నది వేసుకొని 2 డాట్స్ ఒకే హైట్లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోయే విధంగా స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఉంటాయి కదా, ఆ సైడ్ డాట్స్ అన్నది కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా 3 డాట్స్ ఒకేసారి వేసేసుకొని షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. చెస్ట్ సైజుని బట్టి కప్ సైజ్ అన్నది తీసుకోండి. దీనివల్ల ఏంటి అంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది బోట్ నెక్కే కాబట్టి ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ కాబట్టి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ డీప్ నెక్ అన్నప్పుడు ఒక్కోసారి ఏంటి అంటే ముందు మెడ కొంచెం పైకున్నా కానీ బ్లౌజు అన్నది ముందుకు జారుతుంది. ఈ ప్రాబ్లం ఉండదు కదా. బ్యాక్ సైడ్ బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ సైడ్ గుద్దినట్టు కుదురుతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టినప్పుడు మాత్రం ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫినిషింగ్ అనేది ఎంత బాగుంటుందో, బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ని
ఫ్రంట్ పార్ట్కి రెండింటిని ఒకేసారి అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని ఉక్సులు పట్టీలు కాజాల పట్టీలు వేసేసుకోవడమేనండి. రెండు ఒకే హైట్లో వచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న చిన్న టిప్స్ పాటించండి. ఇలా మనం చెక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే సమస్య కస్టమర్ దాకా వెళ్లకుండా ఏదన్నా ఉంటే మనమే సర్చ్ చేసుకోవడానికి ఉంటుంది. అదరబెదర కుట్టేసి ఇచ్చేసి వాళ్ళు ఒకటి కిందికి ఒకటి పైకి ఉంది, ఒక కప్ సైజ్ చిన్నగా ఒక కప్ సైజ్ పెద్దగా ఉంది అని మళ్ళీ రిపీట్గా మన దగ్గరికి తిరిగారనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. వాళ్ళు ఏంటి అంటే ఇంకా బ్లౌజ్ కుదరలేదు అంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న లూజ్ ఉన్నా కానీ బ్లౌజ్ అంతా గుగ్గుగా కుట్టావు, ఏమైందో ఈసారి బ్లౌజ్ కుదరలేదు అంటారు. అసలు ఏముండదండి. అది మనం ఒక్కసారి కనుక చూసాము అంటే వాళ్ళు వేసుకొని చూపించమంటే చూపిస్తారు కదా, అలాంటప్పుడు ఒక చిన్న స్టిచ్ వేసాము అంటే ఈజీగా బ్లౌజ్ సెట్ అయిపోతుంది. వాళ్ళు ప్రాబ్లం చెప్పంగానే అది మనకు అర్థం కాకపోతే ఒక్కసారి బ్లౌజ్ అన్నది వేసుకొని చూడమనండి. బ్లౌజ్ కస్టమర్ వేసుకొని చూశారు అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెండు స్టిచ్ చేసుకుంటున్నానండి. స్టిచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకున్నాము. హ్యాండ్స్ రెండు ముందే కుట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి ఒకసారి హ్యాండ్ పొడవన్న చెక్ చేసుకుంటున్నాను. ఖర్చు కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ ఈ విధంగా ఒక సింగిల్ కుట్టు వేసాక ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు అన్నది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని హ్యాండ్ని ఈ విధంగా ఒక సింగిల్ స్టిచ్ అన్నది వేసేసుకోవడమే. స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ మిడిల్లో పార్ట్ పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే చంకలో అన్నది ప్లస్ సింబల్ రావడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ పెట్టామంటే చంకలో ఎలా పడితే అలా వస్తాయి, ఎగుడు దిగుడుగా నీట్ ఫినిషింగ్ అన్నది అస్సలు ఉండదండి. దానికోసమని ఈ విధంగా నేను కొలుచుకొని ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ అన్నది వేసుకుంటాను. ఈ విధంగా రెండు హ్యాండ్స్ 1 by 1 స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్కి పైపింగ్ వేయాలి కదా, పైపింగ్ కోసం ఇదిగో గోల్డ్ కలర్ క్లాత్ అన్నది నేను కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ అన్నవి ఈ విధంగా కట్ చేసుకున్న పీస్ పెట్టుకొని ఒకసారి అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని తరువాత దాన్ని ఒక సైడ్ సన్నగా అంచు ఈ విధంగా మడిచి కుట్టుకొని బార్కి లాగేసుకోండి. ఇది నేను డబుల్ పాదమే వాడుతున్నానండి. ప్రస్తుతం అయితే హ్యాండ్కి ఈజీగానే ఉంటుంది, డబుల్ పాదమైనా ఇబ్బంది రాదు. ఈ విధంగా ఖర్చు అంతా బ్లౌజ్ సైడ్ పెట్టేసుకొని ఓన్లీ థ్రెడ్ మాత్రమే పైపింగ్లో ఉండేటట్టు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోండి. స్టిచ్ వేసేటప్పుడు చాలా అంటే చాలా నిదానంగా మన క్లాత్కి పైపింగ్కి మధ్య గాడి ఏదైతే ఉందో ఆ గాడిలోకి స్టిచ్ పడేటట్టు ఇదిగోండి ఫినిషింగ్ అన్నది ఇంత నీట్గా రావాలన్నమాట. ఇప్పుడు లూజ్ చూసుకొని ఒక్కసారి నేనైతే ఒక స్టిచ్ వేసుకున్నాక బ్లౌజ్ లూజ్ అన్నది చెక్ చేసుకుంటానండి. ఈ విధంగా రఫ్ లాక్కొని కింద పక్క రెండు టూ సైడ్స్ హ్యాండ్స్ లూజ్ చెక్ చేసుకొని 3 నుంచి 4 కుట్లు వరకు వేసేసుకోండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్స్ట్రా ఒక కుట్టు వేసి ఇవ్వక్క అంటారు. నేనైతే 4 కుట్లు, ఎవరికో తప్పితే 3 కుట్లు వేసి ఇస్తానండి. ఈ విధంగా నేను లూజ్ చెక్ చేసుకొని నడుము లూజు, చంకలో లూజు, హ్యాండ్ లూజు 3 చెక్ చేసుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ పక్క ఈ విధంగా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటున్నాను. నేనైతే వీలైనంత వరకు ఖర్చులు ఎక్కువ పెట్టడానికే ప్రయత్నం చేస్తానండి. ఉండ క్లాత్ని బట్టి అవైలబిలిటీని బట్టి చూసుకుంటాను. హ్యాండ్స్ ఈ విధంగా మొత్తం అంతా బ్లౌజ్ అయిపోయాక ఇప్పుడు వెనక హోల్ ఏదైతే ఉందో హోల్కి పైపింగ్ అన్నది చేద్దాం వచ్చేయండి. మొత్తం ఫినిషింగ్ అంతా నీట్గా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడు కుట్టు వేసేటప్పుడు కూడా ఒకటి వంకరగా టింకరగా అట్లా లేకుండా కుట్లు వేసుకున్న వరకు స్టడీగా అన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోండి. ముందు సైడు నెక్ అన్నది ఎంత కావాలి, నేను తీసుకున్న బ్లౌజ్ నెక్కి అది బ్లౌజ్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఇదిగోండి గోల్డ్ కలర్ థ్రెడ్ని పైపింగ్ కోసం ఈ విధంగా క్రాస్ అంగుళం వెడల్పుతోటి క్రాస్గా తీసుకొని అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మొత్తం అంతా ఒకే లెవెల్లో ఖర్చు వచ్చేటట్టు ఎక్కువ తక్కువ అన్నది రాకుండా నీట్గా అటాచ్ చేసుకోండి. పైపింగ్ చేసేటప్పుడు ఖర్చు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం పెట్టుకునే ఖర్చుని బట్టే ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువగా, ఒక చోట మందంగా అట్లా అస్సలు పెట్టొద్దు.
వీలైనంత వరకు ఖర్చు అంతా ఒకే లెవెల్లో వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ అన్నది లోపల థ్రెడ్ పెట్టి వేస్తున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు నేను పట్టీ కుట్టేసుకున్నాను కదా, ఇంకా ఎక్కడన్నా కొంచెం మందంగా లేదు ఖర్చు ఎక్కువగా అనిపించింది అంటే ఒక్కసారి కట్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ హోల్ ఉంది కదా, హోల్కి పైన స్టార్టింగ్ కొన ఉంటుంది కదా, కొన దగ్గర స్టార్ట్ చేసుకోండి. అసలు మనం ఎక్కడ జాయింట్ చేసాము అన్నది కూడా తెలియకుండా పైపింగ్ అన్నది వేసుకోవాలి. దానికోసమని ఈ విధంగా పైన స్టార్టింగ్ కొనలో పెట్టేసుకొని మొత్తం అంతా రౌండ్ లాగొద్దండి, లాగితే షేప్ అవుట్ అవుతుంది. లాగకుండా చిన్నగా నిదానంగా ఈ విధంగా తిప్పుకుంటూ ఫినిషింగ్ అన్నది ఇవ్వండి. ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇవ్వండి. చూడండి, ఇక్కడ చెక్ చేసుకోండి ఎంత క్లాత్ పడుతుందో చూసుకొని దాన్ని బట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ ఈ రెండు కలిపి ఈ విధంగా కుట్టు వేసుకోండి. ఇప్పుడు అసలు మనకి ఎక్కడ మనం జాయింట్ చేసాము అన్నది కూడా అస్సలు కనిపించదండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కత్తెరతో డాట్స్ అన్నవి పెట్టుకుంటూ రండి. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేశాక నీట్గా ఇదిగోండి ఈ విధంగా కత్తెరతోటి డాట్స్ అన్నవి పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే రివర్స్ చేసినప్పుడు ఉగ్గు రాకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి సింగిల్ పాదం వాడుతున్నాను నేను పైపింగ్ కోసమని. రౌండ్ ఉంది కదా, షేప్ కరెక్ట్గా రావాలి అంటే సింగిల్ పాదం అయితే నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అందుకని నేను సింగిల్ పాదం వాడుతున్నాను. ఖర్చు ఎక్కువ తక్కువలు ఎక్కడా లేకుండా చెక్ చేసుకొని ఈ విధంగా సింగిల్ పాదాన్ని ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకొని క్లాత్ అన్నది ఈ విధంగా లోపల పెట్టండి. ఖర్చు మొత్తం ఒకే సైడ్కి అడుక్కి వెళ్ళిపోయేటట్టు రివర్స్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మనకి అసలు చూడండి పెట్టంగానే పైపింగ్ అన్నది ఎంత సన్నగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ క్లాత్కి పైపింగ్కి మధ్యలో గాడిలాగా వస్తుంది కదా, ఆ గాడిలో మనం కుట్టు అన్నది రావాలి. మొత్తం అంతా ఈ విధంగా కుట్టుకుంటూ రండి. ఫినిషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా నీట్గా కుట్టుకోండి, చాలా నిదానంగా కుట్టుకోండి. తొందర ఏం లేదండి. ఫస్ట్లో కొంచెం నిదానంగా కుట్టుకున్నా కానీ పోను స్పీడ్ అన్నది వస్తుంది. కానీ ఫినిషింగ్ అన్నది వదిలేశారు అంటే ఇక అదే అలవాటైపోతుంది. తర్వాత ఫినిషింగ్ నేర్చుకుందాము అన్నా కానీ అస్సలు రాదండి. బ్లౌజులకు మాత్రం ఫినిషింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కుట్టించుకునే వాళ్ళు కూడా ఫినిషింగ్ కోసం కొంతమంది బ్లౌజ్ కుదిరినా కానీ ఫినిషింగ్ కోసం వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అదొక్కసారి చూసుకోండి. కావాలంటే మీరు అడిగి చూడండి. కరెక్ట్గా కుట్టించుకునే వాళ్ళు, బ్లౌజులు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే మాకు అసలు ఫినిషింగ్ బాగాలేదు, మాకు స్టిచ్చింగ్ బాగాలేదు అని చెప్పేసి మొహాన్నే చెప్పేస్తారు. అలాంటి ప్రాబ్లం అన్నది అస్సలు తెచ్చుకోవద్దు. ఫినిషింగ్ అన్నది వీలైనంత వరకు నీట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. తక్కువ అమౌంట్కి కుడుతున్నారు బ్లౌజులు, తక్కువ అమౌంట్కి బ్లౌజులు స్టిచ్ చేస్తున్నారని కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు కుడుతున్నారు తక్కువ అమౌంట్కి? ఫాస్ట్గా కుట్టేస్తారు, ఫినిషింగ్ అన్నది అస్సలు ఇవ్వరు. అందుకోసమే వాళ్ళకి ఆ అమౌంట్ కుట్టినా కానీ వాళ్ళకి ఓకే అవుతుంది. ఫినిషింగ్ అన్నది నీట్గా ఉన్నప్పుడు ఇప్పుడు బోటిక్లో చూడండి, వాళ్ళు ఫినిషింగ్ అన్నది కరెక్ట్గా ఇస్తారు కానీ బ్లౌజ్కి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అంతే, ఫినిషింగ్ అన్నది బాగున్నప్పుడు రూపాయి ఎవ్వరమైనా అడగవచ్చు. ఫినిషింగ్తో మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. మొత్తం అంతా ఈ విధంగా స్టిచ్ చేశాను. ఎలా ఉంది, హోల్ ఎలా వచ్చింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.